బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి బీజేపీతో జతకడతారన్న ప్రచారం జరుగుతోంది. మహాకూటమి సర్కార్ అక్కడ కుప్పకూలే అవకాశం ఉంది. వారసత్వ రాజకీయాలపై నితీష్ చేసిన కమెంట్స్ కూటమిలో చిచ్చురేపుతున్నాయి. అయితే నితీష్ వ్యూహాలకి చెక్ పెట్టడానికి లాలూ కూడా తనదైన శైలిలో పాములు కదుపుతున్నారు. బీహార్ రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. బీహార్లో మహాకూటమి సర్కార్ ఏ క్షణంలో అయినా కుప్పకూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సీఎం నితీష్ రెడీ అవుతున్నారు. బుధవారం భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు నితీష్. పరోక్షంగా ఆర్జేడీపై లాలూ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి మళ్లీ దగ్గరవుతున్నారు నితీష్. ఈ నెల 30వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర బీహార్లోకి ప్రవేశిస్తుంది. అయితే యాత్రకు తాను హాజరు కావడం లేదని నితీష్ ఇప్పటికే ప్రకటించారు. కర్పూరి ఠాకూర్ లాగే తాను కూడా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమైన నితీష్ కుమార్ కొంతమంది నేతలు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని పరోక్షంగా లాలూపై విమర్శలు చేశారు. तो हम लोग तो करते हैं, लेकिन आजकल तो बहुत लोग अपने परिवारों को बढ़ाते रहता है. लेकिन आप समझ लीजिए कि जननायक कर्पूरी ठाकुर जी कभी भी अपने परिवार को नहीं बढ़ाए. और एक ही बात जान लीजिए कि जननायक कर्पूरी ठाकुर जी से ही सीख करके हमने भी अपने किसी परिवार को आज तक नहीं बढ़ाया है. यह पक्का जान लीजिए. हम और लोगों को बढ़ावा देते हैं. నితీష్ తీరుపై పరోక్షంగా విమర్శలు చేశారు లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య. పచ్చి అవకాశవాదానికి నిదర్శనమంటూ ట్వీట్ చేశారు ఆమె. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు జేడీయూ నేతలు మంత్రులతో నితీష్ సమావేశమయ్యారు. ఫిబ్రవరి 2వ తేదీన జార్ఖండ్ పర్యటనను ఆయన రద్దు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని జేడీయూ నేతలు మాత్రం పైకి చెప్తున్నారు. నితీష్ కు కౌంటర్ గా లాలూ ప్రసాద్ యాదవ్ కూడా రాజకీయ ఎత్తుల్ని ప్రారంభించారు. మరో 7 ఎమ్మెల్యేల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారాయన. సర్కార్ను కాపాడుకోవడానికి తేజస్వి మిత్రపక్షాలతో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల నేతలతో చర్చించారు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. వైపు బీహార్ రాజకీయ పరిణామాల్ని నిశితంగా గమనిస్తోంది బీజేపీ. ప్రధాని మోదీ, అమిత్ షా ఈ వ్యవహారంపై చర్చించారు. బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు.